పేదలు అన్నప్పుడు వాళ్ళకి కొంచెం అటు ఇటు ఉన్నా కానీ మాఫీ చేయాలి కదా. బిల్డింగ్ కట్టి కూడా నేను పేదోడిని అంటున్నాను. రాజకీయం అనేది ఉద్యోగమా, బాధ్యత? ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తీసుకుంటున్నారు. ఇప్పుడు ట్యాక్స్ల రూపంలో మళ్ళీ మీరే గవర్నమెంటే వసూలు చేస్తుంది కదా. ఇప్పుడు పేదలే ఇంకా ఆధార్ కార్డులు ఒకటి ఉన్న, కరెంట్ బిల్ ఇంకొకటి పేరు పైన ఉన్న, ఇప్పుడు అందరి 200 యూనిట్లు కదా. మీరు అవన్నీ ఆధార్ కార్డులు అవి అన్నప్పుడు ఏం చెప్పలేదు కదా. ఆధార్ కార్డు చెప్పలేరంటే ఇప్పుడు 200 యూనిట్లు వాడేదంతా పేదలే కదా, మినిమం పేదలే కదా. పేదలు అన్నప్పుడు వాళ్ళకి కొంచెం అటు ఇటు ఉన్నా కానీ మాఫీ చేయాలి కదా. ఒక్కొక్కరికి సిలిండర్ అయినా కానీ ఒక్కొక్కరికి 200 యూనిట్లే పెట్టినా ఒక్కొక్కరి పేరు మీద 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటే ఒక్కొక్కరికి 10 మీటర్లు ఉన్నాయి. 1 మీటర్కే వర్తిస్తుంది కానీ 10 మీటర్లకు వర్తించదు కదా. బిల్డింగ్ కట్టి కూడా నేను పేదోడిని అంటున్నాను. ఎందుకంటే పాన్ కార్డు ఉన్న వాళ్ళకు, ఐటీ రిటర్న్ చేసిన వాళ్ళకు కూడా వద్దు అని అన్నారు కదా. అవును, ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు కొన్ని మిస్టేక్ జరగడం కారణం అదే. ఇప్పుడు మాకు రాలేదు అనేటోళ్ళు కూడా అదే. ఒక్కొక్క ఇంట్లో కిరాయి, ఇప్పుడు ఫస్ట్ మనం ప్లాట్కి 1 మీటర్ అంటే 60 గదాలు ఉంటే, ఒక ఇల్లు చిన్న ఇల్లు ఉంటే వాళ్ళకి 1 మీటర్ ఉంటుంది. ఆ 60 గదాల్లో 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు వేసి 4-5 మీటర్లు తెచ్చి 4 మీటర్లకు ఫ్రీ కావాలంటే రాదు కదా. అది జరుగుతుంది. కొన్ని మాకు రాలేదు అని. ఊర్లలో కూడా రాలేదు, ఇక్కడ సిటీ అని కాదు, ఊర్లలో కూడా రాలేదు. సిలిండర్ కూడా రాలేదు. ఊర్లలో అయితే మాక్సిమం ఫస్ట్ నుంచి కూడా ఫ్రీ ఉన్నట్టుంది. వ్యవసాయ భూమికి అయితే ఫ్రీ ఉంది. ఇది ఇళ్ళది వ్యవసాయ భూమికి ఇప్పుడు డబ్బులు కడుతురంట. ఇప్పుడు కడతలేరు, ఎక్కడ లేదు, కడుతున్నాం, ఎక్కడ పాటించలేదు అది. బట్ ఇప్పుడు ఇదైతే ఇండ్లలో అంటే ఏమవుతుంది, కొంతమందికి 200 యూనిట్లు దాటి కూడా కాలుతున్నాయి. వాళ్ళకి తెలియక నాకు తక్కువనే ఉన్నది, మాకు ఎట్లా వస్తుంది బిల్లు అన్నట్టుగా. ఇప్పుడు నేను కూడా 200 యూనిట్లు కాలినప్పుడు నాకు ఫ్రీ వస్తుంది. 200 యూనిట్లు దాటాక ఈ నెల 2000 వచ్చింది. మరి నేను ఎక్కువ కాల్చిండో ఎట్లా కాల్చిందో తెలియదు. అట్లా కరెంటు నాకు కూడా మాఫీ అయింది 200 యూనిట్ల లోపు. నా సింగిల్ ఇల్లే, నేనేం పెద్ద అది కాదు, చిన్న ఇంట్లోనే ఉంటా. నాది 2 నెలలు మాఫీ అయింది. మళ్ళీ ఈ నెల బిల్లు వచ్చింది. ఇప్పుడు ఈ నెల 2000 చిల్లర బిల్లు వచ్చింది. నాకు అదే కరెంట్ కాల్స్తున్నా. ఓసారి మనం ఎక్కువ పట్టించుకోము, అది ఇది వాడతాం కనుక బిల్లు వస్తుంది. అది వాళ్ళకి తెలియక ఏమవుతుంది, ఈ నెల మళ్ళీ నాకు బిల్లు వచ్చింది, ఎట్లా వచ్చింది అనే ఆలోచనలు ఉన్నారు. అట్లా ఈ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, రాజకీయం అనేది ఉద్యోగమా, బాధ్యత, సేవ? రాజకీయం అనేది బాధ్యత, సేవ, ఉద్యోగం కూడా అనుకోవాలి. ఎందుకంటే రాజకీయం చేసేటోళ్ళకి వేరే ఉద్యోగం ఉండదు. ఇక ఉద్యోగం ఉన్న రాజకీయం చేయడానికి అనర్హుడు. ఇదే నా ఉద్యోగం అనుకోవాలి, ఇదే నా పని అనుకొని మనం వచ్చేటప్పుడు రాజకీయాలకు ఏమనుకుంటాం, 10 మందికి సేవ చేస్తామని చెప్పి వస్తాం. మనం ఏమనుకుంటామో తర్వాత, కానీ చెప్పడం మాత్రం ఎక్కడ పోయినా నేను ఇది చేస్తా అది చేస్తా అని అంటారు. చేసి చూపించాలి. రాజకీయాలకు వచ్చినాక మీకు అవకాశాలు ప్రజలు ఇచ్చినప్పుడు, మీరు గెలిచినప్పుడు, ఆ నియోజకవర్గాల్లో కానీ, ఆ డివిజన్లలో కానీ, ఆ మండల్లో కానీ, ఆ ఏరియాలో మీరు ఏ విధంగా మీ స్తోమత, ఏ పోస్టులో ఏ పదవి అనుభవిస్తారో ఆ పదవి ప్రకారం ప్రజాసేవ చేయాలి. అది కరెక్ట్. రాజకీయానికి సరైన సేవ చేయాలి. లేదంటే ప్రజల నమ్మకాన్ని దోచుకున్నట్టే ఉంటుంది. అది మాత్రం పక్కా. కోటాను కోట ఆస్తి ఉన్న రాజకీయ నాయకులకి పెన్షన్లు అవసరమా? ఇప్పుడు మనము ఒక ప్రభుత్వ పథకం రావాలంటే పాన్ కార్డు ఉన్న వాళ్ళకి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళకి కానీ వాళ్ళకి వద్దని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కానీ మన నాయకులకు కొంతమంది అన్నారు. వాస్తవమే కదా. ఇప్పుడు వీళ్ళకు కోటాను కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఐటీ రిటర్న్ చేస్తున్నారు, కంపెనీలు ఉన్నాయి, వీళ్ళకు పెన్షన్లు అవసరమా? ఒక విధంగా మీరు అన్నట్టు ఇది అవసరం కాదు. ఎందుకంటే ఆస్తులు అన్ని విధాలా మనకు బిజినెస్లు ఉన్నప్పుడు ఈ పెన్షన్ మనకు వచ్చే డబ్బులను పేద ప్రజలకు ఉపయోగిస్తే చాలా మంచిది. స్వచ్ఛందంగా ఎవరంతలా వాళ్ళు, నాకు వద్దులే, నాకు అదర్ ఇన్కమ్స్ ఉన్నాయి, మీరు ఇది నా తరపున వచ్చిన పింఛన్ని కానీ నా జీతాన్ని కానీ పేద ప్రజలకు ఉపయోగించడం అని చెప్తే చాలా మంచిది. అది ఇంతకుముందు వచ్చిన వాళ్ళు సేవ చేయడానికి వస్తారని చెప్పేసి రాజ్యాంగంలో ఆ వృద్ధాప్యంలో వీళ్ళు శేష జీవితం మంచిగా గడపాలని చెప్పేసి వీళ్ళకి గౌరవ వేతనంగా పెన్షన్ అనేది ఇచ్చేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వీళ్ళు కోటాను కోట్లు సంపాదించుకుంటున్నారు. సంపాదించుకున్నా కానీ పెన్షన్లు మళ్ళీ తీసుకుంటున్నారు. కరెక్టే. మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు పెన్షన్ వద్దు అనే పరిస్థితులు లేడు. నిజంగా అదే పెన్షన్ మీద బతికేటోళ్ళు ఉన్నారనుకో, వృద్ధాప్య సమయంలో ఈ రోజుల్లో కొడుకులు కానీ బిడ్డలు కానీ ఎవరు చూస్తలేరు కనుక పెన్షన్ అవసరం ఉన్న వాళ్ళు తీసుకోవడంలో తప్పులేదు.
కోటాను కోట్లు ట్యాక్సులు కోట్లు ట్యాక్సీలు కట్టి వాళ్ళ పేర్ల మీద ఆస్తులు ఇంకా బిజినెస్లు తీసుకోవడం అది మంచి పద్ధతి కాదు. అదే పింఛన్ని 10 మంది గరీబులకు వికలాంగులకు కానీ వీళ్ళకి కానీ వాళ్ళకు వచ్చేలా చూస్తే చాలా మంచిది రాష్ట్రం. గుమ్మడి నరసయ్య గారు ఉన్నారు, ఆయన ఆస్తులు సంపాదించుకోలేదు, ఇప్పటికి సైకిల్ మీద తిరుగుతారు. అలాంటి వారు తీసుకున్నారంటే అది ఒక పద్ధతి. కరెక్టే మీరు అన్నట్టు. ఆయన 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే చేసి కూడా ఆయన బస్సులనే ప్రయాణిస్తాడు, సైకిల్ మీద వస్తాడు. ఈరోజు నాయకులు ఎమ్మెల్యేలు కానీ ఇంకెవరు కానీ ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. అది పద్ధతిగా ఉంటుంది. రాజకీయంలో ఇక ఎవరు కూడా అలాంటి నాయకుడు ఉంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా తప్పు చేయాలంటే భయపడతాడు. ఎందుకంటే లంచం అనేది అదొక మన ఆ దేశంలోనే అది కొద్దిగా పక్కపోయింది. దాన్ని కాపాడాలి. లంచగొండితనాన్ని కాపాడి ఆపినాం అనుకో మనము రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధిలో పోతుంది. ఏ ఉద్యోగి ఇప్పుడు అదే ఆలోచించాలి. ఒక చిన్న ఏ ఉద్యోగి అయినా నాకు 1,00,000 రూపాయలు జీతం వస్తుంది, అవతలోడికి 1,000 రూపాయలు కూడా సంపాదన లేదు, వాని దగ్గర నేను 100 రూపాయలు ఎందుకు తీసుకోవాలనే ఆలోచన వచ్చిన రోజు మన రాష్ట్రం కానీ మన దేశం కానీ ఉన్నత స్థాయికి పోతుంది. చాలా మనమే ఇంకో రాష్ట్రానికి అప్పిచ్చే స్థాయిలో పోతాం. అవినీతి అనేది మానుకోవాలి. నాకు తెలిసి అవినీతి కొద్దిగా తగ్గాలి. తగ్గితే రాష్ట్రం బాగుంటుంది. ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా, ఇప్పుడు ప్రజలకు ఏ ఉచిత పథకాలు ఇస్తే మంచివి? ఫస్ట్ విద్య, ఆరోగ్యం, ఈ రెండిటికి ఉచితం ఉండాలి. మిగితే అవసరాన్ని బట్టి ఉంటే బాగుంటుంది. ఫస్ట్ అయితే విద్య, ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చినా పర్వాలేదు. ఎందుకంటే కొంతమంది చదువుకొని మంచి ర్యాంకుల్లో ఉంటారు, ఉన్నత స్థాయికి పోవాలి, ఉన్నత చదువులు చదవాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. దానికి ఇట్లా నేను డిగ్రీ పాస్ అయినా నాకు పై చదువులో పోవాలంటే డబ్బులు లేవు అని గవర్నమెంట్కి అప్పీల్ పెట్టుకుంటే ఎంబడే శాంక్షన్ చేయాలి వాళ్ళకి. అది కరెక్ట్. ఆరోగ్యం కొన్ని పరిస్థితుల్లో హెల్త్ పాడుంటుంది, 1,00,000 రూపాయలు 2 లక్షలు పెట్టుకుంటే కానీ మనిషి బతకలేని పరిస్థితి ఉంటుంది. ఈ రోజుల్లో 1 లక్ష 2 లక్షలతో అయిపోయట్లేవు, మొత్తం అన్ని 10 లక్షల పై మాటే ఉన్నాయి పెద్ద పెద్ద వ్యాధులకి. నేను చెప్పేది ఇప్పుడు అన్ని ఆరోగ్యశ్రీలో కూడా అన్నీ రావట్లేదు. అందుకే నేను చెప్పేది ఏంది, ఆరోగ్యం అనేది ముఖ్యం. ముందు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఆరోగ్యపరంగా మనకి ఏ ప్రాబ్లం ఉన్నా గవర్నమెంట్కు ఎంబడే మాకు నా ఆరోగ్యంకి ప్రాబ్లం ఉంది, నాతోటి అయితే లేదు, నాతో డబ్బులు లేవు, నా మీద ఇంతమంది పిల్లలు ఆధారపడరు, నా బాధ్యత ఇది, నాకు కొంచెం హెల్ప్ చేయండి అంటే గవర్నమెంట్ ఎంబడే స్పందించి ఆ సౌకర్యం కల్పించాలి. అది కరెక్ట్. చదువులో కూడా అదే చెప్తున్నా. విద్యలో కూడా చాలామంది పేద ప్రజలు ఉన్నారు, ఎంతో చదవాలని వాళ్ళ ఆలోచన ఉన్నా కూడా వాళ్ళకు ఒక పెన్సిల్, పెన్ను, బుక్కు ఇప్పించలేని పరిస్థితిలో వాళ్ళు ఏం చేస్తారంటే చదువు మీద మైండ్ ఓడగొట్టి మా అమ్మ నాన్నకి ఎందుకు ట్రస్ట్ చేయాలని ఏదో చిన్న ఉద్యోగం చేయాలని పోతుంది. చదువులో ఆలోచన మంచిగా చదవాలని ఉన్నా కూడా తల్లిదండ్రిని ఇబ్బంది పెట్టలేక ఏదో చిన్న జాబ్ చేసుకొని తండ్రికి తల్లికి తోడుగుందామని ఆలోచిస్తారు. అలాంటి వాళ్లకు ఏదైనా అవసరం ఉండి గవర్నమెంట్ని వచ్చి అడిగితే ఎంబడే చదివించాలి గవర్నమెంట్ అని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇచ్చే ఉచిత హామీలలో నిరుద్యోగ భృతి 4,000 అని చెప్పారు, ప్రతి మహిళకి 2,500 అన్నారు, ఫ్రీ బస్ ఒకటి. ఇవన్నీ ఇప్పుడు దుదిబండ లేకనే గవర్నమెంట్కి దుదిబండనే కదా, వాళ్ళకి బద్దకస్తులను తయారు చేస్తుందిగా. మరొక మన ఇండియా కూడా వెనిజులా కంట్రీ కానీ, శ్రీలంక కంట్రీ కానీ, పాకిస్తాన్ కంట్రీ లెక్కల మారబోతుంది అంటారా? అంతదాకా రాకపోవచ్చు, మనకు రెవెన్యూ ఉంది కానీ కాకపోతే కొన్ని ఉచితాలను కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. అందుకే కొన్ని ఉచితాలను మనం ఆలోచించి ఇప్పుడు ఆర్టీసీ అనేది నాకు తెలిసి అవసరమే. ఎందుకు అవసరం అంటే కొంతమంది ఇప్పుడు జాబ్లో పోతారు మహిళలు, వాళ్ళు వీళ్ళు దూరం ప్రదేశం పోతారు. వాళ్ళకు వచ్చే 10,000లో 2,000 3,000 బస్ కిరాయిలు పెట్టుకుంటే 7,000లో మళ్ళీ ఇల్లు కిరాయి ఏం కడతాం, పిల్లలకి ఏం చేస్తాం అనే ఆలోచన పనికి వస్తుంది. ఈ ఉచితాన్ని మొత్తం ఎట్లా వాడుతున్నారు అంటే కొంతమంది ఏ పని లేకున్నా కూడా బస్సు ఎక్కి తిరుగుతుంది. అట్లా కాకుండా ఉచితం అవసరానికి వాడితే మనకు అవసరమే. ఇప్పుడు ట్యాక్స్ల రూపంలో మళ్ళీ మీరే గవర్నమెంటే వసూలు చేస్తుంది కదా, ఇప్పుడు ఉచితం ఇచ్చినట్టే ఇస్తారు, మళ్ళీ ట్యాక్స్ల రూపంలో వసూలు చేస్తారు కదా. వసూలు ట్యాక్స్లు అంటే పెంచడం అన్నీ పెరుగుతాయి కదా, ఇప్పటికైతే పెంచలే కదా. మనం దాన్ని సమకూర్చే పద్ధతిలో సమకూర్స్తే అవుతుంది. ఎక్స్ట్రా మీరు అన్నట్టు ఎక్స్ట్రా ఉచితాలు కాకుండా కొంతమందికి ఎవరికైతే విద్య, వైద్యం, ఇల్లు అలాంటి ఇప్పుడు ఉద్యోగం లేని వాళ్ళకి నిరుద్యోగ భృతి అయితే ఖచ్చితంగా కావాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, విద్య అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ సహకరించాలి. ఇక హెల్త్ అనేది ఉద్యోగం అనేది నిరుద్యోగ భృతి ఇచ్చే బదులు ఏదన్నా ప్రైవేట్ కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఏ నార్మల్ ఉద్యోగాలు ఉంటాయి, వాటిలలో
ఉద్యోగ కల్పన కల్పించాలి. ఖచ్చితంగా కల్పించడానికే ప్రయత్నిస్తుండు. కానీ ఈ నిరుద్యోగ భృతి ఇచ్చి వాళ్ళని మరీ బద్దకస్తు సోమరిపోతులను కూడా తయారు చేయకూడదు, కరెక్టే. కాకపోతే వాళ్ళకి మనం సోమరిపోతులు అని మనం అనుకుంటున్నాం. వాళ్ళకి ఏంటంటే ఈ ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచించేదంటే ఒక 3,000 4,000 ఇస్తే ఉద్యోగం లేని వాళ్ళు ఎత్తుక్కోవాలన్నా కొద్ది ఖర్చులు ఉంటాయి, ప్యాకెట్ మనీ అవసరం ఉంటుంది. ఆ ఉద్యోగం 4,000తో అలా లైఫ్ ఏం సెట్ కాదు, లైఫ్లో ఏం వాళ్ళు ముందుకు పోలేదు. కొంతమంది సోమరితనంతో కొంతమంది దాన్ని ఉపయోగించుకొని ఉద్యోగ వేటలో కానీ ఇంకేదైనా పనికి వాళ్ళకి బస్కిరా కానీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా వాళ్ళ సొంతగా వాళ్ళు చేసుకోవచ్చు. అట్లా ఏదన్నా ఆలోచనతోటే గవర్నమెంట్ ఆలోచనతో చెప్పిన పథకం అది. అది మంచిగా వాడుకుంటే మంచిదే, చిల్లరగా దాన్ని వేస్ట్. అదే కేసీఆర్ కూడా కళ్యాణ లక్ష్మి, మీరు దానికి డబల్గా తులం బంగారం కూడా అన్నారు. ఇవి కూడా కొంచెం దుదిబండనే కదా గవర్నమెంట్. కానీ ఇప్పుడు మనకి దుదిబండనే కానీ కళ్యాణ లక్ష్మి అంటే ఆడపిల్లకు మనం ఇప్పుడు కట్నాలు మొత్తం తీసేస్తే పోతుంది కదా. పోతుంది కానీ ఆ కట్నం అనేది తీసుకున్న వాళ్ళకి కేసులు అయ్యి అని చెప్తే కట్నం కింద కాకుండా పెళ్ళి అన్నప్పుడు కొంచెం ఆర్భాటంగా ఏదో చిన్నగా అయినా ఏదో చేస్తాం. పెద్దోడు పెద్ద ఎత్తున ఫంక్షన్ హాల్లో చేస్తే చిన్నోళ్ళు చిన్న ఎత్తున అది కూడా చేయలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఇది మంచి ఆలోచనే. ఎందుకంటే ₹1,00,000 పెద్ద కథ కాదు ఈ రోజుల్లో. ఆ రోజు 100 మంది బంధువులు లేనిది అయితే పెళ్లి చేసుకోలేము, ఆ 100 మందికి భోజనం పెట్టలేని పరిస్థితి కూడా ఉంటుంది కదా. దానికోసమే కానీ ఈ ₹1,00,000తో వాళ్ళకు ఏదో జరిగేది ఏం లేదు. ఫంక్షన్ హాల్ పోతే 40,000 ఖర్చు, 40,000కి తక్కువ ఏ ఫంక్షన్ హాల్ లేదు. ఇక ఏం మిగులుతుంది ఆ ₹1,00,000? తులం బంగారం అంటావా, పుస్తకాలు కూడా తేలేని పరిస్థితుల్లో కానీ ఉందనుకో వాళ్ళకి ఉపయోగపడుతుంది, మంచిగా జరుగుతుంది. దాంట్లో అదైతే వేస్ట్ పథకం. కానీ ఇప్పుడు వేస్ట్ పథకం కాదంటున్నారు కదా, మరి ఎంతమందికి ఇచ్చారు మీ అధికారంలోకి వచ్చినాక మీ గవర్నమెంట్? తులం బంగారము ₹1,00,000. తులం బంగారం ఇంకా స్టార్ట్ కాలేదు, ₹1,00,000 అయితే పెళ్ళిళ్ళు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా. యథావిధిగా ఇస్తారు, ₹1,00,000 ఎట్లుంది అట్లా ఇస్తారు. తులం బంగారం ఇంకా ఆలోచన తీసుకొని చేస్తారు. అది నెక్స్ట్ నేను చెప్తే కదా, ఇంకొక 1 year పడుతుంది. ఎట్లాగో ఎంత మాట్లాడినా ఇగో మాట్లాడటం అది వాళ్ళు ఆల్రెడీ 10 ఏళ్ళు చేసారు కదా. 10 ఏళ్ళలో వాళ్ళు ఏం సాధించారు అవతల మాట్లాడే పార్టీలలో? 10 ఏళ్ళలో ఏమి ఇప్పుడు బీజేపీ కూడా మస్తు చెప్తుంది, 10 ఏళ్ళు కేంద్రంలో ఉంది. మన తెలంగాణకు ఇప్పుడు ఇంతమంది 8 మంది మనతో పాటు గెలిచారు ఎంపీలు. ఈ 8 మంది ఎంపీలు రోజు మేము గెలిచినామని చెప్పకూడదు కదా. తెలంగాణకి ఏదైనా మెడికల్ కాలేజ్ తెస్తురా, లేకుంటే ఏమైనా కొత్తగా ఏమైనా ఫండ్స్ తెస్తురా? రావాల్సిన ఫండ్స్ సరిగిస్తలేరు. కొట్లాడాలి, తెలంగాణలో మేము 8 మందిని గెలిచినాం, మాకు కూడా ఫండ్స్ కావాలి, మా తెలంగాణకు సమానం చూడూరి అని చెప్పి ఇక్కడ మోడీ గారితో కొట్లాడితే తెస్తురా వాళ్ళని? అది వినబడతలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా మాట్లాడగానే దాన్ని కౌంటర్ చేయడం, లేదంటే టీఆర్ఎస్ వాళ్ళకు మనం ఏమనగానే వాళ్ళని ఎట్లా ఇది మన అల్లు అర్జున్ ఏమనగా మేమేం పడి ఉంటాం. అల్లు అర్జున్ ఏమన్నా కక్షపూరితం? అది రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది కక్షనా? కాదు కదా. ఇప్పుడు అల్లు అర్జున్కు కాలు ఇరిగిందా చేయిందా ఇక్కడ తప్పేముంది? ఆడ ఆ సావు బతుకులో ఉండి చచ్చిపోయినామేమో చచ్చిపోయింది, సావు బతుకులు ఉన్న పిల్లని చూసేందుకు ఎవరు ఒక్క సెలబ్రిటీసు. మేము అందరం చూస్తేనే సినిమాలో హీరోలు అయ్యారు, మీరందరూ నిర్మాతలు అయ్యారు. ఆ హీరోకి ఏదో జైలుకి పోతే ఒక్క 24 hours మొత్తం సెలబ్రిటీ ఏదో చేసిరు. మరి ఆ చచ్చిపోయి సాగు బతుకులను ప్లాన్ ఒక్కరోజు అని వాళ్ళని అటకాంచిరా? రేవంత్ రెడ్డి గారు అంతా మాట్లాడారు కనుక ఈరోజు 2 కోట్లని ఆ కోట్లని ఈ కోట్లని ప్రకటించారు. లేకుంటే అలా పట్టించుకురు ఎవరని? మీరు కూడా గురుకుల విద్యార్థుల కూడా అంత ఇచ్చారు, అమౌంట్ ఇచ్చారా ఎక్స్గ్రేషియా? గురుకుల ఆయన ఇచ్చాడు అంటున్నారు కదా. అది గురుకుల విద్యార్థులది వేరు, ఇది సెలబ్రేషన్ కావాలని చేసింది వేరు. గురుకుల విద్యార్థులను కావాలని చేయలే కదా. అది ఇప్పుడు పేద విద్యార్థులు కదా, వాళ్ళ అనేది సెలబ్రిటీ నేనని చెప్పి పేద విద్యార్థులు మీ ప్రభుత్వం పైన నమ్మకంతో తల్లిదండ్రులు పంపించారు. ఇప్పుడు వాళ్ళకు ఒక ఎదిగే కొడుకు జీవితం వృద్ధాప్యంలో కానీ వాళ్ళకు తోడుకుంటాడు అనుకున్న కొడుకు పిల్లలు కానీ ఎవరైనా చనిపోయారంటే కొంచెం బాధనే కదా. అందుకే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేసారు, వాళ్ళ సరే పోయిన పిల్లల్ని అయితే తేలేం కనుక వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగాలి, ఇంకా ఉన్న వాళ్ళకి అన్యాయం జరగకూడదు, ఇంకోసారి ఇలాంటివి జరగకూడదు అని స్ట్రిక్ట్లీ ఆర్డర్ చేసిండు. ఇక్కడ ప్రతిదీ ఏదో ఒకటి చిన్న మీరు ఒక రాజకీయ నాయకునిగా మీరేమన్నా హాస్టల్స్ కానీ ఏమన్నా గురుకుల పాఠశాలలు కానీ ఇప్పటి వరకు ఏమన్నా సందర్శించారా? లేదు, అంటే మనకు మొన్ననే కదా ఆర్డర్స్ చూసిరండి. ఇప్పుడు కంపల్సరీ మేము డిసైడ్ అయినాం, మా యూత్ మేమందరం కూడా మనం కూడా స్కూల్స్లో పోయి ఒకరోజు భోజనాలు చేసి మనం వాళ్ళతో పాటు తిని చూడాలి. ఎందుకంటే స్కూల్లో కూడా చాలా ఎట్లా అంటే మనం గవర్నమెంట్ వచ్చేది కరెక్ట్ వస్తుంది, ఇక్కడ కింది స్థాయిలో ఏం చేస్తారంటే తప్పుదో పట్టించి ఏదో కక్కుర్తికి వాళ్ళేం లక్షలు మిగిలేయాలకు వచ్చే దాంట్లో ఏదో 100-200 వరకు కక్కుర్తి పడి పిల్లల జీవితాలతో ఆడుకుంటారు. అలాంటివి కూడా జరగకుండా నా స్థాయిలో నా డివిజన్లో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో నేను కూడా వారంకి ఒకసారి 15 రోజులకు ఒకసారి స్కూల్కి సడన్గా
విజిట్ చేయాలని డిసైడ్ అయినా. నేను కూడా డిసైడ్ అయ్యాను ఖచ్చితంగా నా తరపున. మీరు ఉద్యమ నాయకుడు కదా, ఉద్యమంలో పాల్గొన్నారు కదా, తెలంగాణ ఇచ్చిండ్రా తెచ్చిండ్రా? తెలంగాణ తెచ్చేందుకు చాలా పోరాడినాం కనుక, సోనియా గాంధీ గారు ఇచ్చిరు కనుక తెలంగాణ వచ్చింది కనుక, కేసీఆర్ గారిని తెలంగాణ తెచ్చిన నాయకుడిగా చూసినాం, కానీ తెలంగాణ తెచ్చిన నాయకుడు కాదనిపించలే. తెలంగాణను మొత్తం కబ్జా కొరలో పెట్టుకుందామని ఆలోచన ఉన్న నాయకుడిగా వాళ్ళ ఫ్యామిలీయే చెలగాటం, ప్రభుత్వం మొత్తం వాళ్ళ ఫ్యామిలీ చేతిలో పెట్టుకోరు కనుక ఉద్యమకారునిగా నాకు నచ్చలే. కాకపోతే సమర్థమైన నాయకుడు ఆపోజిట్లో ఎప్పుడైతే తయారవుతాడో అప్పుడు నేను బయట పడాలని చూస్తూనే ఉన్నా. నేను ఆల్రెడీ బీజేపీలో కూడా పోయినా, బీజేపీ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసినా కానీ ఆ పార్టీలో నాకు సంతృప్తిగా లేదు. నేను ఆలోచనలో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి గారు పీసీసీ తీసుకున్నాను. కరెక్ట్ నాయకుడు దొరికిండ్రా పోయి, ఖచ్చితంగా రేపు ముఖ్యమంత్రి అవుతుండే రేవంత్ రెడ్డి అనే నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఆయన ఆలోచన విధానాలు నేను కింది స్థాయిలో నేను ఎట్లా ఆలోచిస్తానో ఆయన అట్లా ఆలోచిస్తాను. నా స్థాయి నేను పెద్ద నేనున్న డివిజన్కు 10 మందికి ఉపయోగపడాలనే నా ఆలోచన ఫుల్ ఉంది, కానీ నాకు అవకాశం రావట్లేదు. ప్రజలు నాకు అవకాశం ఇవ్వాలి, నా పాలన ఎట్లుంటుందో చూపిస్తాను. నేను 100% నేను ఖచ్చితంగా ప్రజాసేవ చేయాలని వచ్చిన. రేవంత్ రెడ్డి గారు ఏదైనా తెలంగాణ ఉద్యమంలో కానీ పాల్గొన్నారా? మీకు తెలిసి మీరు అప్పుడు ఉద్యమంలో ఉన్నారు కదా. పాల్గొనలే. కాకపోతే తెలంగాణకి ఎప్పుడు వ్యతిరేకం చేయలేడు ఆయన. సోనియా గాంధీ గారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే, సోనియా గాంధీ గారు లేకపోతే ఈరోజు ఉన్న బీజేపీ కానీ ఇంకే ప్రభుత్వాలు వచ్చినా కూడా జీవితంలో మనం తెలంగాణ చూడబట్టింది. సోనియా గాంధీ గారు ఆమెను ఇటలీ అది ఇది అంటారు, కానీ ఆమె అలాంటి తెలంగాణ ఇచ్చిన దేవత అంటే ఆమె. నిజంగా చెప్పాలంటే ఆమె లేకపోతే ఈరోజు తెలంగాణ చూడబట్టి. మీ నాయకుడు బలిదేవత అన్నాడు కదా, బలిదేవత అని టీడీపీలో ఉన్నప్పుడు బలిదేవత అన్నాడు కదా, మీరే 2 మాటలు మాట్లాడితే ఎట్లా మరి? ఇప్పుడు పార్టీలో ఉన్నప్పుడు పార్టీ తరపున మాట్లాడవలసి వస్తే మాట్లాడవచ్చు, కానీ నాకు తెలిసి నిజమనేది మాట్లాడాలి కదా. మీ మాటలు ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. కరెక్టే, కానీ సోనియా గాంధీ గారు, నేను ఇప్పుడు చెప్తున్నా, అప్పుడు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా చెప్పిన, సోనియా గాంధీ గారు ఇచ్చిరు కనుకనే మనం తెలంగాణ తెచ్చినాం. లేకపోతే ఎవరి తరంగా కేసీఆర్ అటువంటి వాళ్ళు 100 మంది చేసినా చేయలే, మరి చెన్నారెడ్డి చేయలే, ఎవరు చేయలే, చాలామంది చేసారు. ఎందుకు రాలేదు? ఇచ్చే ఏమంటారు, తీసుకోవడం అందరితో అవుతుంది, ఇచ్చే హృదయం కావాలి. ఇచ్చే హృదయం సోనియా అమ్మ గారికి ఉంది కనుక మనం తీసుకోగలిగినాం. కలపడం కూడా కాంగ్రెస్, ఆంధ్రలో కలపడం కూడా కాంగ్రెసే కలిపింది కదా, మీకు తెలిసిన విషయమే కదా. ఇక్కడ మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు, తెలంగాణ సపరేట్ నైజాం పరిపాలన ఉన్నప్పుడు కలపడం కూడా కాంగ్రెసే కలిపింది కనుక తప్పు. ఇప్పుడు ఇంతమంది విద్యార్థులు బలి అవుతారు, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం అప్పుడు ఉమ్మడిగా ఉంటే బాగుంటారేమో అని కలిపిర్రు. వీళ్ళకి ఇష్టం లేనప్పుడు మనకెందుకు అని చెప్పి సీనియర్ నాయకులంతా చర్చించి, సోనియా గాంధీ గారు, అప్పుడు మన్మోహన్ సింగ్ గారు మనకు ప్రధానమంత్రి ఉండే, సోనియా గాంధీ గారు మంచి ఆలోచనతోటి నాకు 2 రాష్ట్రాల్లో పార్టీ పోతుందని తెలుసు. ఆమెకు ఆంధ్ర తెలంగాణ డివైడ్ చేస్తే 2 రాష్ట్రాలు నేను పార్టీలో ఉండను తెలుసు. పార్టీ లేకున్నా పర్వాలేదు, తెలంగాణలో పిల్లలు బలిదానం కాకూడదని చెప్పి తెలంగాణ ఇవ్వడమే కరెక్ట్ అని చెప్పి ఆమె బర్త్డే కానుకగా అందరికీ తెలంగాణ డిసెంబర్ 9 తారీఖు నాడు ఆమె తెలంగాణ డిక్లేర్ చేసిర్రు. అదే విధంగా మనకు తెలంగాణ ఇప్పుడు మీరు తెలంగాణ ఇచ్చినప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా. అప్పుడు టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో కలుపుతాని అన్నారంట కదా కేసీఆర్ గారు. అదే కదా, టీఆర్ఎస్ కలుపుతా అనే, విలీనం చేస్తా అనే దొంగ మాటలు చెప్పి సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కి వాళ్ళే టైం ఇవ్వలేదు అని చెప్పేసి. అట్లా కాదు, దొంగ. అక్కడ తెలంగాణ ఇచ్చిందాక ఒక మాట చెప్పిండు, ఇక్కడ మనం ఫ్లైట్ దిగంగానే ఇంకో తీరు చేసిండు. మాకు తెలుసుగా ఉద్యమకారులుగా గమనిస్తూ మేమేం చేసినాం. ఉద్యమకారులు ఎవడు ఇప్పుడు లేరు టీఆర్ఎస్లో. ఉద్యమకారులు అంతా మళ్ళా అదర్ పార్టీలో లేపుకుర్రు. ఈ టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళంతా మళ్ళా అప్పటి దొంగలే, టీఆర్ఎస్ను వ్యతిరేకించి. ఇప్పుడు ఆ దొంగలు అంటున్నారు కదా, ఆ దొంగల్ని మరి మీ పార్టీలో కూడా చేర్చుకుంటున్నారు కదా. ఎవరు చేర్చుకోలే, ఇంకా దొంగలను ఎవరు. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్నారు, అధికారం పోగానే మళ్ళీ మీ పార్టీలోకి వచ్చారు. ఇంకెవరు రాలేరు. ఎందుకు రాలేదు? దానం నాగేందర్ ఉన్నారు, అరకేపూరి గాంధీ ఉన్నారు. ఫస్ట్ నుంచి కాంగ్రెస్ తప్పక పార్టీ మారిపోయారు కదా, తప్పని పరిస్థితిలో పోయారు వాళ్ళు. మళ్ళీ పార్టీ మనకు అధికారంలోకి వచ్చి మన ఏమంటారు, నా సొంత పార్టీకి నేను పోతాను వచ్చారు. అంతేగాని ఇట్లా మొత్తం కేసీఆర్ లాగా దౌర్జన్యం చేసి ఒత్తిడి పెట్టి నువ్వు వస్తావా వస్తావు, ఇష్టంతో వచ్చేటోళ్ళు నువ్వుల ముద్దానం, నా పార్టీలకు రాకపోతే మీరు కేసులు పెడతా, నీకు ఇన్ని కోట్లు ఇస్తా అని ఆఫర్లు చేయలేరు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికి కూడా చాలామంది లైన్లో ఉన్నారు,
కానీ మినిస్టర్లు ఇస్తే గూడెం మైపాల్ రెడ్డి గారికి దగ్గరికి ఈడీని పంపించారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఆయన అందుకే పార్టీ మారారని చాలా మంది అంటారు. అవన్నీ ఏం లేదు, ఆయన భయం ఆయనకు ఉండి ఆయనకి ఏమైనా చేసిన తప్పులు ఏమైనా ఉంటే అవి ఉండొచ్చు, కానీ అవన్నీ వేస్ట్. ఆయన కూడా ఏం తప్పులు చేయలేదు. ప్రతిపక్షాలను ఎట్లా ఉందంటే ప్రతిపక్షాలు అయితే విమర్శించినాయి, విమర్శిస్తే కంపల్సరీ. ఇప్పుడు చాలా మంది లైన్లో ఉన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ మినిస్టర్ ఇస్తేనే వస్తాం, మేము ఇది ఇస్తేనే వస్తాం అంటే మీతో మాకేం పని రా భయ్, నా దగ్గర కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కాదు నీకెందుకు ఇస్తా అని ఎవరు తీసుకుంటలేడు. ఇప్పుడు అంటే మీకు తెలియకుండా వచ్చు, మీకు తెలియకుండా ఏముండదు, విలేకరులకు తెలియదు ఏది ఉండదు. 90% ఏం ఆలోచిస్తారంటే నాకు మినిస్టర్ కావాలి, నాకు ఇది కావాలి, నా వెనక 2 ఇళ్ళు ఉన్నారు, ఇవి కావాలంటే ఈ డిమాండ్లతో రాకుండా ఇష్టం ఉంటే ప్రేమతోటి రండి, ప్రభుత్వం మీద ఉంటే లేకుంటే ఉండూరు అక్కడ అని అది ఆపేసి ఫుల్ స్టాప్ పెట్టిండు. కానీ ఎవరిని బతిమలాడు కానీ ఎవరి దగ్గర కానీ నా పార్టీలో కలవమని కానీ ఎక్కడ అడిగినట్టయితే ఆనవాళ్ళు. మీ మాటగా రేవంత్ రెడ్డి గారి పైన ఓటుకు నోటు కేసు పెట్టకపోతే రేవంత్ రెడ్డి గారు ఈరోజు సీఎం అయ్యేవారా? ఓటుకు నేస్తూ తప్పుడు కేసు బనాయించిండేమో, అది ఆయనకు దేవుడు సహకరించిండు, జైలుకు పోయిండు, డబ్బులతో దొరికాడు కదా. అది దొరికిండో దొరికిచ్చిరో ఏం ఇయ్యాల రేపు ఏది ఈవీఎంలే మారుస్తారు, ఏది ఏం చేస్తారు ఎవరు తెలుసు. మనం పబ్లిక్ అయితే అది ఒక ఆయనకు వరములనే అయింది. ఎందుకంటే ప్రజలకు వెళ్ళిపోయిండు రేవంత్ రెడ్డి అనేది ఒక ఎత్తుకు ఎదిగిపోయిండు. ఆయన ఖచ్చితంగా సాధిస్తా అనే నమ్మకం ఆయన కూడా పట్టుదల వచ్చింది. నన్ను జైలుకు పంపిండు, వాడిని జైలు ఎదుటి వాళ్ళని జైలుకు పంపాలి అనే ఆలోచనతోటి జైలుకు పంపాలంటే కక్షతోటి కాదు, నేను తప్పు చేయలేను నన్ను జైలుకు పంపిండు, ఆ స్థానం ఆ సీట్లో నేను కూర్చోవాలి పట్టుదల ఉన్నది. పట్టుదలతో ఉన్నప్పుడు ఎవరైనా రేపు నేను కార్పొరేటర్ కావాలనుకుంటున్నాను, నేను పట్టుదలతో ఉన్నా, ఏది జరగని ప్రజల సహకారంతో నేను అయితే ఖచ్చితంగా. పట్టుదల లేనిది ఏమి చేయలేము మనం. నేను ఇంట్లో కూర్చుంటా నేను కార్పొరేటర్ చేయగలను అంటే కాదు. 10 మందికి సేవ చేయాలి, మనం అనుకున్నది సాధించాలి, ప్రజల్లో ఉండాలి. ప్రజలు మనల్ని ఆటోమేటిక్గా తీసుకెళ్తారు, మనం అనుకున్న స్థాయికి వాళ్ళే తీసుకెళ్తారు. రేవంత్ రెడ్డి గారు అదే కోరుకున్నాడు, నేను సీఎం కావాలి, నా మీద జరిగిన దౌర్జన్యాన్ని ప్రజలకు తెలపాలనుకుంటూ తెలిపిండు. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులను కూడా బయటకు తీస్తుండు. వాళ్ళు చేసిన తప్పులను ఆ రోజు అధికారంలో ఉండి రేవంత్ రెడ్డి గారి మీద చేసిండు. అలాంటి తప్పులు వాళ్ళు ఎన్ని చేశారు? ఎమ్మెల్యేలను కొనుగోలుకు అదేమంటారు రిసార్ట్లో ఎంతమంది దొరికి ఏమైనా అయింది, అది మాఫ్ చేసి పడేసి అటు బీజేపీ వాళ్ళు మాఫ్ చేసి ఇటు ఆల్వాళ్ళకు ముక్కాయ అయిపోయాయి కథ, అది బయటపడ్డది. అది అందుకనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అలాంటివన్నీ బయటకు వస్తాయి. ఒకటేసారి అన్నీ తీస్తే ప్రజలు కూడా వ్యతిరేకిస్తారు. ప్రజలకు తెలవాలి నిజాలు. వీళ్ళు చేసిన తప్పులు తెలుస్తుంటే అమ్మ కరెక్ట్ రేవంత్ రెడ్డి గారు చేసేది చాలా కరెక్టు, ఇది కక్ష సాధింపు కాదు, రాజకీయ పరంగానే న్యాయపరంగానే చేస్తుండు, ఇదేం కక్ష సాధింపు కాదని ప్రజలకు తెలుస్తారు. ప్రతిపక్షాలకు కానీ మీ గవర్నమెంట్ తరపు నుంచి మీ మాటగా మీరేం చెప్పదలుచుకున్నారు మొత్తానికి మీ గవర్నమెంట్ పరిపాలన గురించి? కానీ ప్రతిపక్షాలు కొన్ని రోజులు ప్రజలు ఏంటంటే రెస్ట్ తీసుకోమని వాళ్ళకి చెప్పారు. అప్పుడు దాకా రెస్ట్ తీసుకొని రేవంత్ రెడ్డి గారిని ఈ 5 సంవత్సరాలు ఆయన చేసే పనికి వ్యతిరేకంగా అడ్డుపడకుండా అంటే తప్పులకు కాదు, న్యాయపరంగా ఆయన చేసే ఏ పనిని కూడా ప్రతిదానికి భూతద్దంలో చూపిస్తూ లొల్లి చేస్తూ కాకుండా మీరు ప్రతిపక్షంలో ఉండి ప్రజాసేవ చేయండి. నెక్స్ట్ అవకాశం తీసుకోండి, మీకు అవకాశం ప్రజలు ఇస్తే. లేదు అదే రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది అంటే అదే ప్రజలు రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ కూడా ఎన్నుకుంటారు. మీరు అట్లా అలా ప్రజలకు సేవ చేసే పనులు చేయండి. ఏదన్నా అధికారంలో ఉన్నప్పుడు ఎలాగో ప్రజల్ని ముంచెత్తిరు అయిపోయింది. ఇప్పుడు మీకు ఏ అధికారాలు లేవు కనుక రెస్ట్లో ఉన్నారు కనుక మంచిగా ప్రజాసేవ చేయండి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి, మళ్ళీ ఎలక్షన్కి రండి. లేకుంటే నెక్స్ట్ ఎలక్షన్లో తరిమి కొట్టి రాళ్ళతో కొట్టేదాకా తెచ్చుకోకండి. రేవంత్ రెడ్డి గారు మంచిగా చేస్తుండు, మంచిగా ఉన్నాడు, ఆయన అలాగే పనిచేయండి అని నేను చెప్తున్నాను ప్రతిపక్షాలకు.